ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. మా వైఫ్ కి చీరల పిచ్చి బాగా ఉందండి. నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చా అనుకోండి, ఇంటికి నేను ఆ ఇంటికి వచ్చినట్టు నాకు లేదు. ఏదో బట్టల షోరూమ్ ఉంటది కదండి, షోరూమ్ కి వచ్చినట్టు ఉంది నాకు. కాదు, మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఒక బొటీకి పెట్టేయచ్చేమో. సో మీ పని ఏంటంటే ఆవిడ చీరలు కొంటాం, మీరు కబోర్డులు కొంటాం. ఆ అన్ని చీరలు దేనికి కొందో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా నైటీని 12 డ్రాయర్లు కొనాలంటేనే 60 సార్లు ఆలోచిస్తే ఎక్కడ డబ్బులు అయితే అని చెప్పి. అయ్యా, సో ఈవిడ గెస్ట్ కాదు, ఈవిడ పెళ్లి కూతురు అయిపోతుంది. ఇక్కడ పప్పుకి ఉప్పుకి ఎక్కడ ఉన్నాయండి డబ్బులు మీ ఇంట్లో? కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి, రంగుల రంగుల చీరలు. ఆవిడ లేనప్పుడు చెప్పండి, మేము వచ్చి ఆ చీరలన్నీ అమ్మేస్తాం. మీరు మంచి మంచి డిజైన్స్ కడుతున్నారు, మీరు ఎక్కడ కొంటారో చెప్పరా మేడం? మళ్ళీ మీ ఈ పాపం మాకెందుకమ్మా? వరద బాధితుల్లాగా చీర బాధితుడు అంట మీ ఆయన. సార్ జస్ట్ మా ఇంట్లో ఎన్నో ఉండదు సార్, ఒక 500 దాకా ఉంటే అంతే సార్. పుట్టు పెట్టకుండా పర్లేదు కానీ నేను సార్ ఎందుకు కొనియాలి? చూడండి సార్, ఏమా ఏం మాట్లాడమంటారు సార్? కాదు, శారీలు తింటావా? అతను ప్రేమగా చూసి నీకు కొనిస్తున్నాడు, అతను నువ్వేం ఉద్ధరిస్తున్నావు? ఎప్పుడొచ్చినా నీ నైటీయే కదా అతను కనిపించేది. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో మేము ముందుకు వస్తుంటే సార్ అలా అనకండి సార్ అంటావు. ఎవరు ఇది ఎరగొట్టేది తెగొట్టేది? కళ్యాణ్ గారు, ఇలాంటి కేసెస్ ఇంతవరకు మనం అందమైన జీవితంలో చూడలేదు. చూడలేదా? ఏం నవ్వుతూ కౌన్సిలింగ్ చేయటం నా జీవితంలో ఫస్ట్ టైం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, అశోక్ అనే అతను మనకి మెయిల్ చేశారండి. పెళ్ళైపోయిన అతను, భార్య అంటే విపరీతమైన ప్రేమ, పిచ్చి. ఆమెకు కూడా అలానే ఉంది. ఇద్దరికి బాగానే ఉంది కదా అనుకున్నా నేను. ఆ మెయిల్ చదువుతున్నంతసేపు వాళ్ళు పెట్టిన డీటెయిలింగ్ అన్నిటికీ ఇంత బాగుంది కదా, ఇంకేంటి సమస్య అన్న? అసలు సమస్య అందులోనే ఉంది. వాళ్ళది ప్రేమో అర్థం కావట్లా, మరి ఇంకేంటో అర్థం కావట్లా. దీనికి మన అందమైన జీవితం దాకా వచ్చి మీ ద్వారా వాళ్ళ సమస్యకి పరిష్కారం వెతుకుతున్నారా అని అనిపించింది కళ్యాణ్ గారు నాకు. చాలా అంటే అందరం చూసే సమస్య ఇది, కానీ అది పీక్ స్టేజ్కి వెళ్ళింది అనమాట. సో మీరు డెఫినెట్గా మాట్లాడాల్సిన ఇష్యూ అది, అర్జెంటుగా కూడా. రైట్ అండి, కాల్ చేస్తాను అశోక్కి నేను. అశోక్ గారు అండి. హలో అశోక్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మెయిల్ చేశారు కదా? మేడం మేడం బాగున్నారు అశోక్? బాగున్నాను మేడం. మీ రింగ్ టోన్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. రైట్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి అశోక్. నమస్తే అశోక్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సరే చెప్పండి అశోక్ గారు, ఏంటి అంటే అమితమైనటువంటి ప్రేమలోంచి పుట్టినటువంటి వేదన ఏంటిది? నాకు అర్థం కావట్లేదు సార్. అది అంటే వినే వాళ్ళకి చిన్నగా ఉండేది, కానీ అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సార్ ఆ బాధ ఏంటో. చెప్పండి, ఏంటో అనుభవం. సార్, నా పేరు అశోక్ అండి. మేము ఉంటే మా ప్రాపర్ వచ్చి విజయవాడ అండి. మాకు పెళ్ళైనాక మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. మా పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుందండి. అంతా మంచిగానే ఉంది. మా వైఫ్, మా క్యారెక్టర్ గానీ అంతా ఓకే, గుడ్ అండి. మీరేం చేస్తుంటారు అశోక్? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా చేస్తున్నాను. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్ అండి. అంటే మేము ముందు ఇష్టపడ్డాం, అరేంజ్ ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకున్నాం మేము. సూపర్. ఆ పిల్ల అమాయకురాలండి, చాలా మంచిది, పిల్ల మంచిదే. బట్ అంటే నా తెలివి ఎక్కువ లేదండి. ఆ తెలివి తక్కువతనమే నన్ను ఇబ్బంది పెట్టేలా చేస్తా ఉంది. అంటే అమాయకత్వం అంటారు మీ భార్య? అవునండి, చాలా మంచిదండి. ఆ పిల్ల వల్ల ఏమి ఇబ్బంది లేదు, కానీ కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను దానికి. అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఈ 2 years లో, మేము 2 years లో నేను 1 year బ్యాక్ నుంచి నోటీస్ చేసింది ఏంటంటే, మా వైఫ్ కి చీరల పిచ్చి బాగా ఉందండి. చీరల పిచ్చి? అవునండి, అవును, చీరల పిచ్చి. చీరలు ఇష్టం. చీరలు, అదే అతను పిచ్చి అంటున్నాడు, మీ ఆడవాళ్ళకి కోపం వస్తుంది. చెప్పండి ప్లీజ్. ఓకే సార్, నేను ఒకటే అడుగుతాను, మీరు చెప్పండి. ఆడవాళ్ళకి ఎన్ని సారీస్ ఉంటాయండి నార్మల్ గా? ఏమో అంటే అది మేము ఎక్కడ లెక్క పెడతాం, మీ ఆవిడకి ఎన్ని చీరలు? నార్మల్ గా నేను చెప్పే విషయం వినండి సార్. మా ఇంటి నిండా చీరలే ఉంటాయండి. ఇంటి నిండా అంటే ఏంటి మీ మీనింగ్? షాప్ లాగా ఉంటుందండి.
మా అల్మరా నిండా చీరలే అండి. ఒక బీరో ఉండేది, బీరో నిండా చీరలు నింపేసింది. ఇంకో బీరోలో నా బట్టలు ఉండేవి. ఈవిడ చీరలు అది కూడా నింపేయడం వల్ల నేను ఇంకో బీరో ఎక్కడ కొనిద్దాం అని నా బట్టలు తీసుకొని బాల్కనీలో ఉన్న అల్మరాలో పెట్టుకుంటున్నా బట్టలు. ఆ పొజిషన్ లో ఉంది ఇల్లంతా. నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చా అనుకోండి ఇంటికి, నేను ఆ ఇంటికి వచ్చినట్టు నాకు లేదు. ఏదో బట్టల షోరూమ్ ఉంటది కదండి, షోరూమ్ కి వచ్చినట్టు ఉంది నాకు. ఇక మా ఇంటి మొత్తం చీరలే అండి. అసలు ఆ పిల్ల పిచ్చి అనుకోవాలో ఇంకా అమాయకత్వం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. చీరల వరకైనా కట్టుకుంటుందా, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తా? అయ్యో అసలు ఎవరికి ఇవ్వదండి. ఏమైనా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఒక 4-5 చీరలు వేసుకొని వెళ్ళిపోద్ది ఆ పిల్ల. కొంతకాలం అయితే మీకు కట్టేస్తుంది. ఏం చీర కట్టుకోవాలని అడిగిద్ది. సరే ఈ కలర్ బాగుంది, ఇది కట్టుకోని నేను చెప్తాను. సరే ఆ చీర కట్టుకొని వెళ్తుంది. దాంతో పాటు ఇంకో 4 చీరలు వేసుకొని వెళ్ళిద్ది ఆ ఫంక్షన్ కి. ఎవరి ఫంక్షన్ కి వెళ్ళినా అంతేనా? బర్త్డే పార్టీ అవనియండి, పెళ్లి అవనియండి, ఏ ఫంక్షన్ అవనియండి, ఇంకా ఆవిడ ఏంటంటే అందరిలో టాప్ అతనే అనిపించాలి. ఇంకా అంతే. 4 చీరలు పెట్టి ఏ చీర కట్టుకోవాలంటే అని అడిగింది. సరే ఈ చీర కట్టుకోమ్మా, ఇది నీకు బాగుంటది అని చెప్తాను. సరే ఆ చీర కట్టుకునేది. మరి నమ్మకం ఉందో లేదా ఇంకో 4 చీరలు బ్యాగ్ వేసుకొని పోయిద్ది. సరే వెళ్ళింది. సరే అక్కడ ఎవరైనా చీర బాగాలేదన్నారంటే నాతో వచ్చి గొడవ. నువ్వు బాగుందన్నావని కట్టుకున్నా, నీ వల్ల నా వాల్యూ పోయిందా. ఇన్ కేసు ఎవరైనా ఆ చీర బాగాలేదు అన్నారనుకోండి, ఇంకా చీర కట్టేదిలే. ఆ అల్మరాలో ఏదో మూలబడి ఉంటది. ఎందుకు ఇన్ని చీరలు అంటే కలెక్షన్. ఏం కలెక్షన్ అంటే నాకు అర్థం కాదు. అప్పట్లో మేము స్టార్టింగ్ లో ఉండేటప్పుడు నేనే ఇది అలవాటు చేసినట్టున్నా నాకు తెలియకుండా. స్టార్టింగ్ లో ప్రేమగా 4-5 చీరలు తెచ్చేటోండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరిగి ఆ చీరలు చూసి ఇంకా అక్కడ ఏం నేర్చుకుందో ఏం తెలియదు. రోజు ఏదో ఒకటి పార్సిల్ వస్తానే ఉంటది ఇంటికి. ఆ పార్సిల్ రావడం, ఏమండి 20 పెట్టాను వచ్చింది ఇప్పుడు అంటే సరే డబ్బులు ఇస్తా ఉంటుండే. నేను ఆఫీస్ లో ఉన్న ఫోన్స్, ఏమండి బాక్స్ వచ్చింది. ఆవిడకి యాడ్ ఉంటాయండి. ఆవిడ ఏం పని చేయదండి, ఇంట్లో తిని పడుకోవడమే. నా వచ్చేసరికి కాఫీ టీ పెట్టడం, అంతకు మించి ఆవిడకి పని లేదండి. కాదు, తిని పడుకోవటం అంటే తిని పడుకున్నా పర్లేదు, తిని పనుకుని మళ్ళీ లెగిసిన తర్వాత మళ్ళీ చీరలు ఆర్డర్ పెట్టి. ఏంటంటే అనవసరంగా ఇది చీరలు అలవాటు చేశానేమో అనిపిస్తుంది నాకు. ఇక అనవసరం ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయా, ఎంత అవుతుందో, మా ఎంత ఖర్చు పెడుతుందండి? శారీస్ కాస్ట్లీగా తీసుకుంటారా? ఏమండి అలా ఏమి ఉండదండి. అది 100 రూపాయల చీర ఉన్నాయండి, నచ్చిందంటే కొనేయాలంతే. ఇక ఏమండి వీక్ హాలిడేస్ వస్తాయి కదండి మాకు, సెలవులు ఏదైనా వచ్చినాయి అనుకోండి, సర్లే బయటికి తీసుకెళ్దాం, అలా రెస్టారెంట్ కో ఏమనుకోని బయటికి తీసుకెళ్తానా, ఎదురుగా షాపింగ్ మాల్ కనిపిస్తే ఇక్కడ ఆపండి తర్వాత తిందాం. ఇప్పుడు ఫుడ్ ముఖ్యం కాదు, చీరే ముఖ్యం. ఇంకా షాపింగ్ మాల్ తీసుకెళ్తుందండి. అశోక్ గారు, ఇలాగ ఈ రోజుకి ఒక 3 చీరలు కొనే బదులు మీరు ఒక బొటికి పెట్టేస్తే అవే చీరలు కట్టేసుకోవచ్చు, అవే ఇచ్చేసి అమ్మేయచ్చు. సో అదైతే బాగుండేదేమో. నా సిచ్యువేషన్ ఇంకా అదే తయారయ్యేలా ఉందండి. కాదు, మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఒక బొటికి పెట్టేయచ్చేమో. అశోక్ గారు, ఇప్పుడు మీరు కొని పెట్టనివ్వండి, తను కొనుక్కోనివ్వండి, ఎన్ని చీరలు ఉంటాయి అంటారు సుమారుగా? ఉంటాయి మేడం, ఒక 400-500 ఉంటాయి మేడం. మొత్తం బెడ్రూమ్ మొత్తం ఆ చీరలే. మళ్ళీ చీరలు అది ఆ న్యూమరికల్ 500 అనేది ఇప్పుడు ఇంటికి అతను ఇంటికి వెళ్ళే లోపల ఇంకొక 10 పెరుగుతాయి. 510 ఉందండి, ఛాన్స్ ఉందండి. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళు తయారయ్యారా, వాళ్ళతో తిరగతా ఉండేది, బయట ఖాళీగానే ఉండేది. డబ్బులకి ఇబ్బంది అవ్వట్లేదండి? ఎట్లా కడుతున్నారు మీరు ఇంత డబ్బులు? మేడం నా తలకాయ నొప్పి ఏంటంటే ఆ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదండి, ఆ 3 క్రెడిట్ కార్డు. ఇంకా నాకు ఆఫీస్ లో ఫోన్స్, నేను ఆఫీస్ లో ఉండేటప్పుడు ఆర్డర్స్ వచ్చాయని ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుందని క్రెడిట్ కార్డులు తెలియ చేతిలో పెట్టాను. నేనేందండి ఇక ఫ్యూచర్ లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు అని చెప్పి నేను ఏదో డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటే ఈవిడ ఉండే డబ్బులు కాస్త ఆ చీరలతో కుట్టించేసుకోవాల్సింది మీరు, సరిపోద్ది. ఇంట్లో కట్టెలు, ప్యాంట్లు, చొక్కాలు, టవల్స్ అన్నిటికీ. సహజంగా ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం ఉంటది, కానీ మరి ఈ రేంజ్ లో ఎగతాళి చేయట్లేదండి, ఈ రేంజ్ లో ఉంటుందా అని అనిపిస్తుంది నాకైతే. ఎంతో మంది భర్తలు భార్యలకి 4-5 చీరలు కొని గిఫ్ట్లు ఇస్తారు, కానీ నేను కొనివ్వటం వల్లే ఆవిడకి అలవాటు అయిపోయి ఇప్పుడు మీరు అడిగారా అశోక్ గారు? అసలు ఎప్పుడైనా మీరు సీరియస్ గా ఏంటి గోల, ఈ చీరలు ఏంటి, ఈ లోకం ఏంటి, నా బట్టలు తీసుకెళ్ళి ఏదన్నా ఒక మూల పెట్టుకోవాల్సి వస్తుంది, ఇల్లంతా నీ చీరలతో సిచ్యువేషన్ ఉండదండి. ఇంకో అర కొనుక్కుంటాను, దాన్ని నింపుతాను ఆ మాటకి. సో మీ పని ఏంటంటే ఆవిడ చీరలు కొంటాం, మీరు కబోర్డులు కొంటాం. అదే అయ్యేస్తుందని ఎక్కడ నా బీరువా కొని ఇంకో కొత్త అల్మారా నింపితే అక్కడ నింపిద్దని నా బట్టలు అల్మారాలో పెట్టుకుంటున్నానండి వేరే దగ్గర. మరి చెప్పారా వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంట్లో సాంప్రదాయం ఆనవాయితీ ఏమో ఇలా చీరలు కొంటాం? పెళ్లి చేసుకున్నా కదండి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఆ మాత్రం ఇప్పుడు వాళ్ళ అమ్మాలకు చెప్తే ఆ మాత్రం పిల్లని భరించలేవా అంటారు, మా అమ్మ వాళ్ళకి చెప్తే అలాంటి పిల్లని ఎందుకు నువ్వు లవ్ చేసావు అంటారు. ఈ తలకాయ నొప్పులు ఎందుకులే, సరే ఫ్రెండ్స్ తో చెప్దామంటే ఆ ఛాన్స్ కూడా లేదు. అమ్మాయి ఆడపిల్లకి ఒక చీర కొనడానికి నీకు చేయి రావట్లేదు అంటారు.
ఇవన్నీ ఎవరితో చెప్పుకోలేక ఎందుకు ఈ మీ వరకు తలనొప్పులు ఎందుకని వచ్చానండి. చెప్పి మీ పనిగా మీరు కొనిచ్చేస్తున్నారు అంతే. చిన్నపిల్లల మైండ్ సెట్ ఒక తిట్టు తిట్టినా ఆవిడ పట్టించుకునే రకం కాదు. ఎందుకు ఇవంటే నేను కట్టుకుంటా అనేది తప్ప అసలు ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళినా నైటీతోనే ఉండిద్దాన్ని ఇంట్లో. అరే అవునా? ఆ అన్ని చీరలు దేనికి కొందో నాకు అర్థం కాదు, ఎప్పుడైనా నైటీని. అంటే ఇంకా చూస్ చేసుకోలేక ఇంకేది లేక నైటీ కట్టుకుంటుంది ఆవిడ. ఇక్కడ ఇప్పుడు చీరలు కొన్నది ఎందుకండి? అంటే ఆవిడ ప్రాబ్లం ఏంటన్నది మీరు ఉంటే కనుక మిమ్మల్ని అడిగి ఏం కట్టుకోవాలని అడుగుతుంది. మీరు ఆఫీస్లో ఉంటే ఎవరిని అడుగుతుంది? అడగలేక ఇంకేంటంటే నైటీ వేసుకుని మీరు ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఈ లోపల నిద్ర వచ్చి పడుకుంటుందేమో. అంటే ఓన్లీ ఫంక్షన్స్ పర్పసేనా ఆవిడ కొనుక్కునేది? బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి కోసమే ఇన్ని తంటాలండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరిలో తినే ఎక్కువ కనిపించారు. వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా పిచ్చిలా అనిపించదా అండి? ఇప్పుడు ఎంత ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం ఉన్నా కూడా ఏ రోజైనా ఒక మాట అనుకోండి, నేను కొనేది 3,000 రూపాయల చీర 200 రూపాయలతో కొంటున్నాను, మా ఫ్రెండ్స్ 50-60 వేలు ఎట్టుకుంటున్నారు, మరి వాళ్ళు భరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నన్ను భరించలేకపోతున్నావు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అనిద్దండి ఏమనంటే. వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఈవిడ వైపు గొప్పగా చూసి మిమ్మల్ని చూసి ఎంత నవ్వుకుంటున్నారు, అరే బక్రా అయిపోయారా బాబు నువ్వు అని కదా. ఇక తప్పట్లేదండి, ఈ పిల్లకేమో చెప్తే అర్థం కాదా, ఏమేనంటే చెప్పిద్ది అందరు నేను అందంగా ఉంటే కదా నీకు వాల్యూ ఇచ్చేది జనాలని. ఏంటండి నా ముందు అందం లేకుండా బయట వాళ్ళ దగ్గర తిరిగితే నాకేందండి అది ఉపయోగం ఏమైనా ఉందా నాకు? కాదు, మీరు బాగా టైట్ చేసి ఫండ్ ఆపేస్తే ఏమవుతుంది? క్రెడిట్ కార్డు ఇవ్వలేదు, జోబులోంచి డబ్బులు ఇవ్వలేదు, బయట అప్పులు చేసుకునేస్తుందండి, నేనే క్లియర్ చేయాలి. అవి కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, లిమిట్ ఉంది కాబట్టి అంతవరకే వాడిద్ది. ఇది నేను ఆతానంటే బయట అప్పులు చేస్తుందంటే నేను అవి తీసుకునే పరిస్థితుల్లో లేనండి. నాకు ఈ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి రోజు. ఇదో టైప్ ఆఫ్ ఓసిడీలా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఏమో అండి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నేను ఎక్కడ ఎత్తుక్కోలేక ఎవరితో చెప్పుకోలేక మీ వరకు వచ్చాను. మరి మీ గురించి మీరు ఏం కొనుక్కున్నారు? అయ్యో నా గురించి నేను కొనుక్కునేది ఏముందండి, బండిలో డ్రాయర్లు కొనాలంటేనే 60 సార్లు ఆలోచిస్తాయి ఎక్కడ డబ్బులు అయితే అని చెప్పి. అయ్యా ఇక ఈవిడ ఉంది కదండి, అక్కడికి తీసుకెళ్ళి బ్లౌజెస్ ఏవో అంటారు కదా, మీరు రండి సెలెక్ట్ చేద్దరు అంటది. మగాళ్ళు మనకేం తెలుసు అండి సెలక్షన్ మీరేనా మ్యాచింగ్ చేయాలి. 15-20 వేలు అండి ఆ బ్లౌజెస్ కి పైన డిజైన్స్ వేయిస్తారంట, నాకు అర్థం కాదు. ఓహో, ఆ ఖర్చు ఒకటి ఉంటుంది. వర్క్ చేయించుకుంటున్నారు. ఎంత సార్ మీ శాలరీ గురుగారు? నాకు వచ్చేది ఒక 50,000 వస్తుందండి. 50,000లోనే ఈ బట్టలు కొనాలా, ఇంట్లో ఆస్తులు అమ్ముకోవాలా, నాకు అర్థం కావట్లేదు. ఇంకేంటి, అయిపోయింది అంతా. సరే, ఇప్పుడు మరి ఈ పెళ్లికి వెళ్తాది 4-5 చీరలు మోసుకుని. అయ్యో 4-5 చీరలు పట్టుకెళ్ళేది కదండి. ఇప్పుడు ఎవరైనా నచ్చలేదు, లేదంటే ఎవరు నచ్చలేదు అని చెప్పక్కర్లా, ఎవరైనా చీర గురించి మాట్లాడలేకపోతే వెళ్ళి వేరే చీర మార్చేస్తుంది, అది నచ్చకపోతే వేరే చీర మార్చేస్తుంది. సో ఈవిడ గెస్ట్ కాదు, ఈవిడ పెళ్లి కూతురు అయిపోతుంది. ఇక చీరలు మార్చుడు పనిలోనే ఉండేది. ఎవరైనా ఓకే ఈ చీర బాగుందంటే అప్పుడు స్టాప్ చేస్తుందండి, లేదంటే ఇంకా మార్చుడే పని. సో ఈవిడ ఏంటంటే వాస్తవానికి ఈవిడకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక విధమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఏంటంటే ఏదో విధంగా అది సెల్ఫ్ ఎస్టీమ్ రైజ్ చేసుకుని నలుగురు నా వైపు చూడాలి అనే ఉద్దేశంతో చేసేటటువంటి ప్రయత్నం. అవునండి, అది పక్కన పెడితే తప్పుడు మనిషి అయితే కాదండి, చాలా మనిషి బంగారం అండి. ఆ డిస్కషన్ ఇక్కడ లేదులేండి. ఇంట్లో పనులు చూసుకోవటం కానీ మిమ్మల్ని చూసుకోవటం కానీ అవన్నీ కరెక్ట్ గానే చేస్తారండి. ఇక్కడ టైం ఉందండి బాబు. పనుల విషయంలో అది ఏం ఇబ్బంది లేదండి. చేసే పనులు ఏమున్నాయండి, ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా ఏమైనా వండాలంటే కుక్కర్లు అన్ని ఉన్నాయి, ఇంకా ఆవిడ చేసే పనే ఉండదండి. ఇంట్లో షాపింగ్ చేయటం తప్ప అంటారా? పోనీ ఇంటి మిగతావన్నీ అంటే ఇల్లు నీట్ గా పెట్టుకోవటం, చీరలు ఇప్పుడు వచ్చిన చీరలు అవన్నీ నీట్ గా సర్దుకోవటం, అంతవరకు ఇవన్నీ ఓకే కదా. ఇక సర్దుకోవడానికి ఏముందండి, మొత్తం చీరలే, ఇల్లంతా చీరలే, మంచం మీద చీరలే, ఒక ప్యాంటు చెట్టు కనిపిస్తుంది అంతే. పాపం ఏమండి, ఎక్కడో ఒక ప్యాంటు చొక్కా, అది కూడా పొట్టయిపోయి ఉంటాయి మీవి. సరే, మరి ఇది విడ్డూరమైనటువంటి విచిత్రమైన సమస్య. అందు గురించి ఇందాక మేడం అన్నారు, సరే వీళ్ళు చాలా ఎక్కువ ప్రేమించేసుకుంటున్నారంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ వీళ్ళిద్దరి మధ్యన ఒక విచిత్రమైన సమస్య అని చెప్పారు. కానీ ఇంత విచిత్రమైనటువంటి సమస్య అంటే పగవాళ్ళకి మాకు ఎలా ఉంటదంటే ఇక్కడ కూర్చొని సరదాగా నవ్వుకుంటున్నాం. అట్లా ఏం కాదండి, అట్లా ఏం కాదు, నవ్వటం కాదు. కానీ బేసికలీ ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో మీరు లిమిట్ డ్రా చేయలేకపోయారేమో అని చెప్పి మిమ్మల్ని కూడా ఒక మాట అనవలసింది. అంటే ఏంటంటే నాకు ఆ పిల్లంటే చాలా ఇష్టం అండి, అడిగినా నేను ఇవ్వకుండా ఉండలేదు. ఇష్టమే, కానీ మంచితనం చేతకంతనం అనుకుంటే ఎలాగా? అమ్మాయి ఈరోజు చీరల వరకు కొనుక్కుంటే సరే సార్ నేను ఒక 5 లక్షలు సంపాదిస్తాను, లేదంటే ఒక 10 లక్షలు సంపాదిస్తాను, ఎంతో అంటే కనుక సరే ఒక అనుకోవచ్చు. మీకు వచ్చేది బొట్టబొట్టి ఒక 50,000. 50,000లో ఆ అమ్మాయి చీరల మీద చీరలు, దానికి మ్యాచింగ్ బ్లౌజులు, దాని మీద ఎంబ్రాయిడరీలు, ఇవన్నీ. ఇక్కడ పప్పుకి ఉప్పుకి ఎక్కడ ఉన్నాయండి డబ్బులు మీ ఇంట్లో?
అన్నీ అప్పు చేసి పప్పుకూడు కదా ఇప్పుడు పరిస్థితి. రేపొద్దున మీరు ఇది తలకు మించినటువంటి భారం అవుతే కనుక అప్పు తీర్చేది ఎవరు? మీరే కదా. అదే సార్, అదే ఆ టెన్షన్ కే నాకు రాత్రాలు నిద్ర పడడం మానేసింది సార్. కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి రంగుల రంగుల చీరలు. చేయించేసి ఒక్కసారి సార్ ఏవో ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఒకసారి కట్టిద్దంటే ఇంకా మరి అది ముట్టదు, ఆ మూలేడో పడేసిద్ది. అదే కదా, అందుకని విచిత్రం. ఇప్పుడు యూజ్ చేసుకునే ఆడవాళ్ళు చాలా మందికి చీరలు అంటే విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుంది. అందుగురించి స్టార్టింగ్ లోనే అన్నాను పిచ్చి పదం. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు అది రీసైకిల్ చేస్తారు, వేరే వాళ్ళకి డొనేట్ చేస్తారు, లేదంటే అనాథాశ్రమాలకు లేదంటే డొనేషన్లు కూడా ఉండవండి, బీరువాలోనే చక్క పెట్టిద్ది అంతే. అలాగా ఎవరికి ఇచ్చేది ఉండదు, చేసేది ఉండదు. ఏమైనా అన్ని కలెక్షన్. ఈ గుంపు ఎవరైతే ఉందో ఈ అమ్మాయికి ఉండి లేనట్టుగా ఓ పొగిడేసి ఈ అమ్మాయి చేత రకరకాల చేతులు కొనిపెట్టి కట్టించేస్తున్నారో వాళ్ళతో చెప్పవలసింది, ఈ అమ్మాయి ఇంట్లో ఇది పరిస్థితి, మీరు అనవసరంగా ఎంకరేజ్ చేయకండి ఆ అమ్మాయిని, ఈ అమ్మాయికి నేను బ్రేక్లు వేయలేకపోతున్నాను మీరన్నా వేయండి అని వాళ్ళతో చెప్పవలసింది. అవకాశం లేదండి నాకు, వాళ్ళతో మాట్లాడితే ఈ పిల్లకి అనుమానం, అన్ని కుదరట్లేదండి. సరే ఇప్పుడు ఏం చేద్దామండి? అది మీరే ఏదో ఒక సొల్యూషన్ నాకు ఇవ్వాలని మీ వరకు నేను వచ్చాను. సొల్యూషన్ లేదు, నాకు లేదు, సొల్యూషన్ ఏమీ లేదు. మీరు ఆవిడ లేనప్పుడు చెప్పండి, మేము వచ్చి ఆ చీరలన్నీ అమ్మేస్తాం. అదే సొల్యూషన్. అప్పుడు మీరు అలా మాట్లాడకండి. కొంతమంది ఏంటంటే దీన్ని ఇప్పుడు షాపింగ్ ఎడిక్షన్ అంటారు, రకరకాలు కొంటూ ఉంటారు. అవే ఫోన్లు ఉంటాయి కానీ ఇంకో 10 ఫోన్లు కొంటూ ఉంటారు, అదే షర్ట్లు ఉంటాయి ఇంకో 10 షర్ట్లు కొంటూ ఉంటారు. అలాగా ఒక ఎడిక్షన్ అనమాట. అంటే ఈరోజు మీ పరిధి కాపాడుతుంది కాబట్టి ఇలా ఆవిడ కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఆదిలోనే తుంచేసేటటువంటి ఇది అనమాట. ఏదంటారు చూడండి, మొక్కై వంగంది మానే వంగుతుందా అని. మీరు ముందు ఛాన్స్ ఇచ్చారు, అది కాస్త తనకి అదే అలవాటుగా మారిపోయింది. సర్లేండి, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు కొత్త కఠినత్వం అనేది చూపెట్టాలి. అమ్మాయి అమాయకురాలని మీరే అన్నారు, ఆ అమ్మాయి గీతలు గీసుకోలేకపోతుంది, మీరు గీయాలి కదా. ఎక్కడో చోట్ల లిమిటేషన్స్ అనేవి మీరు డ్రా చేసి ఇంతే ఈ మంత్ యొక్క బడ్జెట్ కొనుక్కోవద్దు అని అనట్లేదు, కానీ ఇంత బడ్జెట్ ఈ బడ్జెట్ లోపలే కొనుక్కో, లేదంటే కనుక వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ అమ్మ నాన్న చేత కొనిపించమనండి. అది వేరే విషయం, ఎవరి బాధ వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే అమ్మాయిని బాగా చూసుకోలేదు అని రమ్మని చెప్పండి. 550 చీరలు చూపెట్టి వాళ్ళని ఒప్పించి నేను మంచి చూసుకుంటాను పెళ్లి చేసుకున్నా కదండి, నేను ఆ పని చేయలేను. మరీ అంత అమాయకంగా మాట్లాడకండి అశోక్ గారు. ఇప్పుడు ఎవరైతే ఆ మాట్లాడినారో వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచి అన్ని కబోర్డులు ఒకసారి తలుపు తీసి చూపెడితే ప్రపంచంలో చూడని చీరలు చూస్తారు. అప్పుడు అర్థమవుతుంది అల్లుడు గారు ఎంత ప్రేమిస్తున్నారో, వాళ్ళ అమ్మాయికి ఎంత పిచ్చి పట్టిందో. ఒక్కతేనండి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల, తన ఒక్కతేనా? ఒక్కతేనండి, అల్లారు ముద్దుగా పెంచారండి. ఓకే ఓకే. కాదు కళ్యాణ్ గారు, ఒకసారి మరి మాట్లాడదాం. అసలు అమ్మాయి మనస్తత్వం ఏంటో మీకు అర్థమవుతుంది కదా. సరే, మీ భార్య గారికి ఒకసారి లైన్ కలపండి. ఏం పేరు ఆవిడది? సాహితి గారికి ఒకసారి లైన్ కలపండి. మీరు కలపగలరా సార్? ఇప్పుడు కూడా నేను షాపింగ్ లోనే ఉన్నాను సార్. అల్లుడు బర్త్డే ఉంది, మ్యాచింగ్ బ్లౌజ్ కోసం తీసుకొచ్చింది సార్. ఆఫీస్ లీవ్ పెట్టి మరి వచ్చాను. అందరికన్నా ఇంకా మంచిగా కనిపించాలిగా, ఇంకా ఫోన్ మీద ఫోన్ చేస్తే ఆఫీస్ మధ్యలో బ్రేక్ పెట్టి వచ్చాను సార్. ఒక 2 నిమిషాలు సార్, నేను బయట ఉన్నా. మీరు ఎంత మంచి భర్త అండి, మీరు ఎంత మంచి భర్త అండి. ఏం భర్త అండి, ఇగో ఇప్పుడు సార్ కాల్ చేసిండ్రు, నాకు కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంది సార్. ఆ లోపల ఉండలేక రావలేక ఇక బయట తిరగాల్సి వస్తుంది సార్. ఒక 2 నిమిషాలు సార్, నేను కాల్ కలుస్తా. The person you are speaking with has put your call on hold. కాదు, ఇప్పుడు కూడా షాపింగ్ లో ఉన్నారంట పాపం. హలో అశోక్, ఎక్కడికి వెళ్ళావు అశోక్? బ్లౌజ్ అవ్వట్లేదు, వచ్చేస్తావనే కదా నేను తీసుకొచ్చింది. హలో, 2 నిమిషాలు లైన్ లో సార్ మాట్లాడినా. హలో అమ్మా, నమస్తే అమ్మా. సాహితి నమస్తే అమ్మా, నా పేరు జయ, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం మీరు మేడం మీ ఎపిసోడ్ చూస్తాను మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయి మేడం. నేను ఆన్లైన్ లో చూసాను మేడం, షాపింగ్ మాల్ లో చూసాను మేడం, ఎక్కడ దొరకలే. మీరు అడ్రస్ చెప్తే మా ఆయన తీసుకెళ్ళి ఇప్పుడే కొనుక్కుంటాను మేడం. ఏంటిదమ్మా, ఏంటిది? శారీస్ మేడం. నా శారీస్ గురించి ఒకవేళ ప్రోగ్రామ్ చూసాను అంటున్నావేమో, ఆన్లైన్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నా. శారీస్ గురించా? అవును మేడం, మీరు మంచి మంచి డిజైన్స్ కడుతున్నారు. మీరు ఎక్కడ కొంటారో చెప్పరా మేడం? మళ్ళీ మీ ఈ పాపం మాకెందుకమ్మా? ఇప్పుడు మీ ఆయన ఇప్పటికే అతను ఉన్న 4 ఎంట్రుకలు నెత్తి మీద పీక్కుంటున్నాడు. మేము చీరలు ఎక్కడి నుంచి కొంటాము, అక్కడికి వెళ్ళి నువ్వు కొనుక్కోమంటాం గురించి కాదు మేము చేసింది, నువ్వు కొనుక్కున్న చీరలు చాలు అని చెప్పడానికి మేము చేసాం. అది నీ చీరలు ఎక్కువైపోయినాయి అంట అని చెప్తానికి చేశాను తల్లి. ఇప్పుడు ఏ చీరలకి మేము అడ్వర్టైజ్మెంట్ కాదు, ఏ షాపింగ్ మాల్ కి మేము అడ్వర్టైజ్మెంట్ కాదు. మీ ఆయన యొక్క బాధ అసలు వర్ణిస్తుంటే అసలు మా తల ప్రాణం తాక్కొచ్చిందమ్మా. మీ ఆయన ఎందుకు మాకు చేశాడని అనుకున్నావు? వరద బాధితుల్లాగా చీర బాధితుడు అంట మీ ఆయన. నువ్వంట ప్రపంచంలో ఉన్న అన్ని చీరలు కొనుక్కుని మీ ఇంట్లో పెట్టుకున్నావు. జస్ట్ మా ఇంట్లో ఎన్నో ఉండదు సార్, ఒక 500 అలా ఉంటే అంతే సార్. అది కాదమ్మా, మీ అమ్మగారికి ఎన్ని చీరలు ఉంటాయి చెప్పు సుమారుగా? ఉంటాయి సార్, ఒక 50
మరి మీ అమ్మగారికి 50 అయితే నీకు 500 ఎందుకమ్మా? నాకు శారీస్ అంటే చాలా ఇష్టం సార్. అమ్మ ఇష్టానికి కూడా ఒక హద్దు ఉంటదమ్మా, ఇల్లు గొల్లవుతుంది ఇక్కడ. మా ఆయన ప్రేమగా కొనిస్తున్నారు సార్ ప్రేమగానా? శారీస్. మా ఆయనకి నేను చాలా చచ్చిపోలేక ఇష్టం సార్. అమ్మ మీ ఆయన దేని నుంచి దొంకలేక మాకు ఫోన్ చేశాడు. నీకు అలా అర్థమవుతుందా? నీకు ప్రేమ ఎలా అర్థమైందమ్మా? ఏ యాంగిల్ అర్థమైంది నీకు ప్రేమ అనేది? నేను మా ఆయన చాలా ప్రేమగా చూసుకుంటాను సార్. అమ్మా ఆ ప్రేమకి నాకు గిఫ్ట్ గా శారీ కొనిస్తాడు. మీ ఆయన అలా అనలేదు మాతో. అశోక్ నేనంటే నీకు ఇష్టం కదా అశోక్. నాన్న ఒకసారి నువ్వు జాగ్రత్తగా విన్నా, నువ్వు కొన్ని సారీస్ చాలు, ఇకపైన తగ్గించు. అసలు నేను అదంతా మోయలేకపోతున్నాను. నువ్వు నాకు ఫుడ్ పెట్టకుండా పర్లేదు కానీ టేక్ వచ్చి ఒకసారి ఎందుకు కొనియాలి? చూడండి సార్, ఏమ్మా ఇంకా ఏం మాట్లాడమంటారు సార్? కాదు శారీలే తింటావా? శారీలు తింటావా? సార్ నేను ఫుడ్ లేకుండా ఉంటాను కానీ సారీ కొత్త సారీ కొనుక్కోవాలి సార్. నేను కట్టుకోవాలి సార్. మా ఏం friends చేస్తావమ్మా? ఫుడ్ అందరూ లేకుండా నేనే- నిజంగా మీ ఆయన నీకు ఫుడ్ లేకుండా ఎండగడితే అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఏంటమ్మా తిండి లేకపోయినా ఉంటావా? చీరలు ఉంటే చాలా నీకు. కాదు సాహితి, పాత చీరలన్నీ ఏం చేస్తావు? 500 పైన చీరలు ఉన్నాయంట. అన్ని చీరలు ఏం చేసుకుంటావు నాన్న? అవన్నీ జాగ్రత్తగా దాచుకుంటాను మేడం. దాచుకుని ఏం చేస్తావు? రేపటి రోజున ఎగ్జిబిషన్ పెడతావా? ఎగ్జిబిషన్ సార్ లేదంటే స్టీల్ సామాన్ వాడికి అమ్ముతావా? పోనీ అలా అసలు అమ్మినా ఏం పర్లేదు, చేస్తావు? స్టీల్ గిన్నెలు వస్తాయి ఇంట్లో. లేదు నేను బర్త్డేస్ కి వెళ్ళినప్పుడు పార్టీస్ కి వెళ్ళినప్పుడు ఒక సారీ కట్టుకున్నంత 4 సారీస్ బ్యాగ్ లో పెట్టుకున్నంత. అక్కడ మా ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చకపోతే సారీ చేంజ్ చేసుకుంటా. ఎవరికి కావాల్సిన కలర్ వాళ్ళు కట్టుకుంటావు. అబ్బా ఏం తల్లి నీ ఓపిక, నీ సహనం ఏందమ్మా? ప్రపంచం నవ్వుకుంటుందమ్మా. ఇదేం గొప్పగా అనుకోదు. నీ అమాయకత్వం అసలు పిచ్చితనం కింద మారింది ఇది. చీరలు అంటే అందరికి ఇష్టం ఉంటుందమ్మా. నాకైనా ఇష్టమే, ఆడవాళ్ళందరికీ చీర అంటే ఇష్టం, అది సహజం. కానీ ఇది నీది పిచ్చిలాగుంది కదా తల్లి. ఇది డబ్బులతో ముడిపడి ఉందమ్మా. సరదాగా ఈ రోజు నవ్వుకుంటున్నావు కూడా. మీ ఆయన జీతం ఎంతమ్మా? ఊరికే నిన్ను అడుగుతున్నాను. మీ ఆయన జీతం ఎంత? మీకు నెలసరి ఖర్చు ఎంత? నీ చీరలకి అయ్యేది ఎంత? ఖర్చు ఎంత? ఈ మూడు అంకెలు నాకు చెప్పు, నీకు దండం పెడతా. అదంతా నాకు తెలుసు సార్. మా ఆయనకి ఏంటంటే చాలా ఇష్టం. నాకు సారీస్ కొనిస్తాడు. అలాగే కంటిన్యూట్ అవుతున్నా. ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూట్ గా సాగిపోవాలి. ఈ లెక్క అమ్మాయికి అర్థం కాదు. ఆ అమ్మాయికి ఈ లెక్క అర్థం అయ్యేటట్టు ఈ అబ్బాయి చెప్పలేదు. చెప్తుండ్రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మాయి అంటుంది మా ఆయనకి నేనంటే చాలా ప్రేమ కాబట్టి నువ్వు కొనిస్తున్నాడు, మా ఆయనకి లేనటువంటి బాధ మీకేంటండి అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు వింటున్నావా అశోక్? సమస్యగా ఉందండి ఇది. అశోక్ నువ్వేంటంటే చెడ్డ అవ్వకూడదు. నువ్వు చెడ్డ అవ్వకుండా ఇదేంటంటే నిదానంగా ఇది తెగొట్టుకునేటటువంటి పనిలో పడ్డావు కాబట్టి నేను మమ్మల్ని వాడు. సార్ ఒక పక్క నుంచి చెప్తానే ఉన్నా, అమ్మ ఖర్చు ఎక్కువైతుంది తగ్గించు. ఇప్పుడు ఓకే, రేపటి రోజు పిల్లలు ఉంటారు, ఈ ఖర్చు ఇలానే ఉంటే ఎక్కడ అప్పులు మా తీసుకోవాలా? పిల్లలు పిల్లల్ని కూడా పెంచాలా? టాప్ లెవెల్లో చూపియాలి. ఏం సార్ ఏమనంటే ఈ మాటలు మాట్లాడింది సార్. అమ్మా నువ్వు నీ వయసు ఎంతమ్మా? నీ వయసు ఎంత? 25 years సార్. 25 years. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదువుకున్నాను. ఆ తర్వాత నేను ప్రేమించుకున్నాం, ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకున్నాం. ఏం చూసి ప్రేమించాడు? నువ్వు కట్టుకున్న చీర చూసి ప్రేమించాడా ఇతను? ఇప్పుడైతే మాత్రం నువ్వు చేసేటటువంటి ఈ ప్రయాణం, ఈ ఖర్చు అతనికి అస్సలంటే అసలు నచ్చట్లేదు. అతనికి వచ్చేవి 50,000. అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు అప్పు చేసి పప్పు కూడా అన్న తినచ్చు. అతను అప్పు చేసి చీరలు కొంటున్నాడు, బ్లౌజులు కుట్టిస్తున్నాడు. అదంతా నాకు తెలుసు సార్. తను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ నాన్న తనని నమ్మి నన్ను పంపించాడు. అదంతా నన్ను ఓకే. చాలా ప్రేమగా అసలు చూసుకోవాలి. కాదు తల్లి, అసలు చీర కొనేటటువంటి కాన్సెప్ట్ ఎందుకు? అందంగా కనిపించాలా? ఏంటి అసలు మా ఎందుకు? friends అందరితో సార్ అన్ని చీరలు ఉన్నాయి కదా సార్, ఆవిడ కట్టుకునేది నైట్ సార్ ఇంట్లో. ఫ్రెండ్స్ అందరి ముందు అందంగా కనిపించాలి, మొగుడికి నైటీతో కనిపించాలా? నా దగ్గర నువ్వు అందంగా రెడీ అవ్వకుండా వేరే వాళ్ళ అందంగా రెడీ నాకేంది సార్ అది? అయ్యో, నవ్వాలో ఎడవాలో తెలియట్లేదు మీ చాలా సమస్య. అమాయకంగా మాట్లాడుతుంది అమ్మాయి మాట కూడా. అమాయకత్వం ఏంది మేడం? అమాయకత్వం సార్ ఇప్పుడు నేను కొనకపోతే ఒక బాధ సార్. ఆ పిల్ల అన్నం తిందు, ఏం ఉండదు. అసలు ఆ రోజంతా మూడ్ ఆఫ్ గానే ఉండేది. ఆ మూడ్ ఆఫ్ ఒక 5 రోజులు బాధ నేను చూడలేను సార్. అదే చెప్తున్నాను. ఆ మూడ్ ఆఫ్ 5 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. నీ జీవితంతో నాశనం అయిపోతుంది కదా. ఎంతకాలం మూడ్ ఆఫ్ లో ఉంటది? ఏదో చెప్పు. చాలా తక్కువ సార్. మా ఫ్రెండ్స్ అయితే 50,000 పెట్టి సారీసుకుంటారు. కాదమ్మా, మీ ఫ్రెండ్స్ అందరు నీకు నిజాలు చెప్తున్నారనేటటువంటి నమ్మకం ఏంటమ్మా? నీ పిచ్చి ఆలోచనతో, పిచ్చి నమ్మకాలతో మొత్తం ఇల్లంతా గొల్ల చేస్తున్నావు నువ్వు. నీ పరిస్థితి అర్థం కావట్లేదు. ఈరోజు సందడిగా సరదాగా 2 మాటలు వేసుకుని నలుగురికి నవ్వే విధంగా మనం మాట్లాడినా కూడా ఇది చాలా భయంకరమైనటువంటి సమస్య. ఓసిడి అని విన్నావా? ఓసిడి అంటారు. అంటే అదే పనిగా చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, ఏదో ఒకటి విపరీతంగా పని చేయటం. ఇక్కడ నువ్వు విపరీతంగా ఆలోచన లేకుండా చేసేటటువంటి పని ఏంటంటే కనుక కొంటమే. దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి? మీ ఆయన ఏం బాధపడుతున్నాడు? ఎంత ఇంట్లో డబ్బులు ఖర్చు అవుతుంది? ఎంత అప్పు అవుతుంది? ఇక్కడ చెప్పడానికి మీ అమ్మ నాన్న లేరు, ఇటువైపు అత్తమామ లేరు. ఇతనేమో వచ్చి గొంతిప్పి మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఏడుస్తావు, బాధపడతావు. నువ్వు అంటే విపరీతమైన ప్రేమ కాబట్టి. ఇది కాస్త నీకు దురలవాటు, వ్యసనం కింద మారిపోయింది.
ఇది ఒక జబ్బమ్మా. కాదమ్మా, నువ్వేమన్నా చిన్నపిల్లవా? 25 ఏళ్ళు వచ్చి నీ పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎంత డబ్బు వస్తుంది, మీరు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, రేపు రోజు ఏంటి, రేపొద్దు మీ ఇద్దరే రేపొద్దున పిల్లలు కలిగితే అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అసలు కాదు ఆలోచించి. మేడం, తను ప్రేమగా చూసుకుంటాననే కదా. అమ్మ ప్రేమగా ఒకటి తల్లి అమ్మ, ప్రేమగా చూసుకోవటం అనేటటువంటిది ఇది కొలమానం కాదమ్మా. దయచేసి అర్థం చేసుకో. నీ వయసు పెరిగింది కానీ నీ బుద్ధి పెరగలేదు. కొంటాడనే కదా. ప్రేమకి చీరలు కొనటం అనేది కొలమానం కాదు. ఈ ఈక్వేషన్ నీకు ఎవరు నేర్పించారో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మరి అతను ప్రేమగా చూసి నీకు కొనిస్తున్నాడు. అతను నువ్వేం ఉద్ధరిస్తున్నావు? ఎప్పుడొచ్చినా నీ నైటీయే కదా అతను కనిపించేది. ఏమ్మా నువ్వు మాత్రం లెక్క అర్థం చేసుకోకపోతే ఎలాగా? నువ్వు ఎవరి గురించి రెడీ అవుతున్నావు? ఒక స్పెషల్ అటెన్షన్ గురించి రెడీ అవుతున్నావు. నలుగురు నా వైపు చూడాలి, నన్ను పొగడాలి అని చెప్పి. చదువు ఇంటర్మీడియట్లో ఆపేసో ఒక ఆన్లైన్ కోర్స్ ఏదో నేర్చుకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని 4 పైసలు సంపాదించుకుని తద్వారా నలుగురు అట్రాక్షన్ పొందొచ్చుగా. ఈ చీరలు కట్టి హడావుడు ఏంటి? నలుగురిని అట్రాక్ట్ చేయడం ఏంటి? మనం ఇదేమన్నా మోడలింగ్ కాంటెస్టా? మా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, మా ఆయన చూసుకోవాలి. అతను చూసుకోలేను అంటున్నాడు కాబట్టి మాకు ఫోన్ చేశాడు. మీ ఆయన ఇంక చూసుకోలేడు, ఇంకెక్కువ కాలం అతను ఈ బాధ భరించలేడు. అతను బ్రతకాల చావాలని అనుకుంటున్నాడు. చూసుకోవాలి. నువ్వు నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు, చీరలు కొట్టే. సార్ అలా అనకండి సార్, అవంటే ఇష్టం నాన్న. నేను చెప్పేది అది కాదు, అలా అనొద్దంట కళ్యాణ్ గారు. కొంచెం విన్నానా. నాన్న, ఆ నాన్నకు నువ్వే చెప్పుకో, మాకెందుకు ఫోన్ చేసావు నాన్న? సార్ కొంచెం మీరు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి ఏం సార్. చెప్పాలి? నువ్వు గర్జించవు, నువ్వు అరవవు, నువ్వు డబ్బులు కట్టబెట్టవు, అత్త మామలకి కంప్లైంట్ చేయవు. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో మేము ముందుకు వస్తుంటే సార్ అలా అనకండి సార్ అంటావు. ఎవరు ఇది ఇరగొట్టేది తెగొట్టేది? కళ్యాణ్ గారు, ఇలాంటి కేసు అసలు ఇంతవరకు మనం అందమైన జీవితంలో చూడలేదు కదా. చూడలేదా? నవ్వుతూ కౌన్సిలింగ్ చేయటం నా జీవితంలో ఫస్ట్ టైం. ఎప్పుడు కోపంగానో చిరాగ్గానో ఏదో విధంగా ఒక ఇమోషన్తో కౌన్సిలింగ్ చేస్తాను. నవ్వుతూ కౌన్సిలింగ్ చేయటం ఫస్ట్ టైం. ఒక్కటే, నువ్వైనా నేను మాట్లాడే పద్ధతిలో నువ్వన్నా మాట్లాడు, లేదంటే నన్నన్నా మాట్లాడించు, లేదా మీరే తేల్చుకోండి. మీరే మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి. మరి ఒకటి సాహితీ ఇప్పటికైనా అర్థమైందా? మీ ఆయన ఎంత బాధపడుతుంటే, ఎంత వేదనకు గురవుతుంటే మా వరకు ఫోన్ చేస్తాడు? దయచేసి ఇప్పటికైనా ఆలోచించమ్మా. మీ ఆయన బాధ పెట్టాను సార్, ప్రేమగా చూసుకుంటా. ఆ ప్రేమకి గిఫ్ట్ గా నాకు ఒక రోజుకో శారీ అడుగుతా. అంటే నేను ఇంకా ఎక్కువ సార్. 30 రోజులకి 30 చీరలు కొనుక్కుంటారా ఎవరైనా? అమ్మ సాహితీ, ఇంకా చాలమ్మా. నీ చీరల పిచ్చి ఏ స్థాయిలో ఉందన్నది మాకు బాగా అర్థమైంది. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది విను. ఇది ఇంకా జోక్స్ కాదు, ఇదేమి కామెడీ షో కాదు. ఇది ఒక సీరియస్ అంశం కింద మనం మాట్లాడుకుంటున్నాం. అతను అతను బాధ చెప్పుకోలేక చాలా బాధపడుతున్నాడు అతను. ఇప్పటికైనా అర్థం చేసుకో. మా వరకు ఫోన్ చేశాడు, అందమైన జీవితం వరకు. మేము ఈ కేసు సెలెక్ట్ చేసుకున్నామంటే దాంట్లోనే ఈ ఇష్యూ యొక్క సీరియస్నెస్ నువ్వు అర్థం చేసుకోవాలి. నీకేంటంటే నీ ప్రాబ్లం నేను చెప్తాను, నీకు ఉండేటటువంటి కొద్దిపాటి నాలెడ్జ్తో అర్థం చేసుకో. నీ సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ, నీకుండే నీ మీద నీకుండే నమ్మకం, కాన్ఫిడెన్స్ తక్కువ. నలుగురు నీ వైపు చూడాలి, నీ గురించి మాట్లాడుకోవాలి, నలుగురిలో నువ్వు ఒక అట్రాక్షన్గా నిలబడాలి. ప్రతి మనిషికి ఉండేటటువంటి ఆలోచన ఇది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే కనుక ఏదో ఒక శారీ కట్టుకును, లేదంటే ఒకసారి కట్టుకున్న శారీ ఇంకోసారి కట్టుకోకుండా తాత్కాలికంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక పొగట్టు బట్టి కొట్టుకుపోతున్నావు. ఈరోజు నీ ఎదురుగుంటా పొగిడే వాళ్ళు నీ వెనకాతలు ఏమనుకుంటున్నారో అనేది అర్థం చేసుకో. మీ ఆయన్ని చూసిన తర్వాత మీ ఆయన ఎంత సంపాదిస్తాడు అనేది అందరికీ తెలుసు. చూడు, ఈ పిచ్చమ్మాయి రోజుకో చీర కట్టుకుని ఇల్లు గుల్ల చేసి అతను జోబుకు చిల్లు పెడుతుందని చెప్పి నవ్వుకుంటారు. నిన్ను చూసి అమ్మా, మీ ఆయన డబ్బులతో కొనుక్కుంటున్నావు, కానీ మీదేమి రాజవంశికుల కుటుంబం ఏమీ కాదు. మీ ఆయనకి నెలకి 10 లక్షలు రావట్లేదు, అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా శారీ కట్టుకుంటున్నావో, ఎన్నిసార్లు 100 సార్లు అదే షర్టు ప్యాంటు వేసుకుని నీ వెనకతలు మీ ఆయన ఎలా తిరుగుతున్నాడు అనేది అందరూ చూస్తున్నారు. అతను ఒక షర్టు ప్యాంటు మార్చుకోలేదు, కానీ గంటకో చీర నువ్వు మార్చుకుంటున్నావు. పెళ్లి కూతురు కంటే ఎక్కువ చీరలు నువ్వు మార్చుకుంటున్నావు అంటే కనుక నలుగురు నీ ఎదురుగుంటా పొగిడినా కూడా వెనకతలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. మీ హస్బెండ్ని చూసి హేళన చేస్తారు. ఈ మాత్రం భార్య యొక్క ఖర్చు కంట్రోల్ పెట్టలేనటువంటి మగాడు ఇతనెవడు అని చెప్పి నవ్వుకుంటారు. మీరేదో గెలిచినట్టు భావిస్తున్నారు, కానీ మీరు ఓడిపోతున్నారమ్మా. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ఇంకో విధంగా సాధించి నలుగురు యొక్క మెప్పు పొందేటటువంటి ప్రయత్నం చేయి. నువ్వు చదువుకో. నాకైతే కళ్యాణ్ గారు, మీరు అమ్మాయికి చెప్తున్నారు కానీ నాకు అసలు అమ్మాయిని అనాలనిపించట్లేదండి. అశోక్ది తప్పు, తను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు? అశోక్ కూడా మాట్లాడాలి. అమ్మా, నీకు ఇంతవరకు అర్థమైందా నేను చెప్పేది? సార్ ఎన్నైనా కానీ మా ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటారు సార్. నీ ప్రేమ జల్లంగా ఉండారే, పొద్దున అప్పుల పాలే రోడ్డును పడ్డారనుకో, నీ చీరలు కాపాడతాయా? నీ అప్పులన్నీ చీరలు తీరుస్తాయి. నాకు డేకి ఒకసారి ఉండాలంటే. అమ్మ, ఒక్కసారి నేను చెప్తాను. నీకు కనువిప్పు కలగాలి, ఆలోచన కలగాలి అంటే కనుక నీకు ఒక పిచ్చిలో ఉన్నావు, నీకు ఒక సైకలాజికల్
సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, నీకు ఒక ఇమోషనల్ ఇష్యూ ఉంది, అమాయకత్వం అనేటటువంటిది బహుశా చిన్న మాటేమో, నీకు ఓసిడి అనేటటువంటి విపరీతంగా కొన్ని ఎడిక్షన్ కూడా ఉంది, దీనికి విపరీతమైన ట్రీట్మెంట్ కావాలి, కానీ దానికంటే ముందు మెట్టు మార్పు రావాల్సిన నీలో కంటే అశోక్లో మార్పు రావాలి. ఫస్ట్ అశోక్ నువ్వు ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే ఆ షాప్లోంచి ఇద్దరు వెంటనే నిష్క్రమించండి, ఇంటికి వెళ్ళండి, మొత్తం పద్దుల కాగితం అంతా తీ, క్రెడిట్ బిల్ అంతా తీ, మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ అంతా తీ, నీ నెల జీతం పే స్లిప్స్ తీసి ఎంత సంపాదిస్తున్నావు, ఇంటికి పప్పుకి బియ్యానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ అమ్మాయి చీరలకు ఎంత ఖర్చు అవుతుంది, నీ ప్యాంటు చొక్కాకి ఎంత ఖర్చు అవుతుంది అనేటటువంటిది లిఖితపూర్వకంగా రాసి ఆ అమ్మాయి చేతిలో ఒకటి పెట్టు. ఆ అమ్మాయికి ఇప్పుడుకొచ్చి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బాధ కలుగుతుంది, ఎంత ఇది అవుతుంది అనేది ఆ అమ్మాయికి ఒక అవగాహన లేదు. ఒకప్పుడు అలా మాట్లాడినా కూడా, నేను ఇంత ఇదిగా మాట్లాడినా కూడా ఆ అమ్మాయికి ఒక ఆలోచన అవగాహన లేకపోతే ఇమీడియట్గా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికే తీసుకురా, నా కౌన్సిలింగ్ తీసుకురా, నేను అమ్మాయితో కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఓసిడి లాంటి వ్యవహారం, దీనికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అనేది అవసరం అనేది నా భావన. ఏమంటారు అశోక్? ఒక్కటి నాకు మాట చెప్పు, మీ ఆయన నీవంటే విపరీతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మీ ఆయన నీకు చీరలు సంతోషంతో కొనిస్తున్నాడా, బాధతో కొనిస్తున్నాడా? ఇప్పటికైనా అదైనా అర్థమైందా? తల తాకట్టు పెట్టుకుని కొనిస్తున్నాడు, నీకు అర్థమవుతుందా? సార్ నాకు ప్రేమతో కొనిస్తే కావాలి సార్, బాధతో కొనిస్తే వద్దు సార్. అమ్మా తల్లి సంతోషం. లోకం మెప్పు పొంది భర్త మెప్పు పొందలేకపోతున్నాను సార్. అమ్మా ఇప్పుడుకైనా అర్థమైందా తల్లి? థ్యాంక్ యూ అమ్మా, నీకు శతకోటి వందనాలు. సరేనమ్మా, ఇప్పుడు వరకు అయితే అర్థమైంది. మళ్ళీ రేపొద్దున ఏదో ఒక టీవీలో ఒక అడ్వర్టైజ్మెంటో ఒక డిస్ప్లే బోర్డో చూస్తావు, ఈ మెప్పు ఒప్పందాలు ప్రేమలు ఇవన్నీ తాకట్టు పెట్టి ఆ చీర నాకు ఉంటే బాగుండు కదా అని నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక వ్యసనం అనేది నా భావన. అర్థమైందమ్మా, నువ్వేం తప్పుగా భావించద్దు, నేనేదో పిచ్చో అనట్లేదు, ఇది ఒక వ్యసనం. ఈ వ్యసనం అనేటటువంటిది ఇక్కడతో చల్లారదు, మీరు రావాలి. ఉన్నట్టే అనిపిస్తుంది, ఈ విధంగా అడగటం ఇంకా సంతోషకరం. ప్రాబ్లం ఉన్నట్టే అనిపిస్తుందమ్మా, అర్థమైందా? ఇప్పుడు తాగుడు బానిసలైనటువంటి వాళ్ళు, వాళ్ళతో పోలిస్తున్నానని నువ్వు ఇంకేం తప్పుగా అనుకోవద్దు. కొంతమంది తాగుడికి బాగా బానిసలైనటువంటి వాళ్ళు ఉంటారు. నా రూమ్లోకి వచ్చి నా మీద తప్ప అందరి మీద ఒట్లేసేస్తారు, అలా ఆపేస్తామని. మేము ఆపేస్తాం సార్, మేము ఆపాము. బయటకు వెళ్తే కనుక వాళ్ళు నడిచేటటువంటి బాటిల్ ఉంటే కనుక ఏమే ఒక బాటిల్ కొనుక్కుంటానని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈరోజు నువ్వు ఇక్కడ చేసేటటువంటి వాగ్దానం కంటే బయట ఉండేటటువంటి స్టిమ్యులేటరీ అట్మాస్ఫియర్లో రకరకాల స్టిమ్యులేషన్స్ ఉంటాయి, రకరకాల చీరలు, రకరకాల కట్టుబాట్లు ఉంటాయి. అప్పుడు కూడా ఇదే విధంగా నిలబడేటటువంటి ప్రయత్నం చేయాలంటే ఒక్కసారి నువ్వు నీ భర్త నా క్లినిక్కి వచ్చి ఒక విధమైనటువంటి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అనేటటువంటిది నా కంక్లూజన్. షూర్ గా మేడం, షూర్ గా ఎల్లుండి బర్త్డే ఉంది మేడం, రేపే వస్తాం మేడం మేము. ఈ విషయాన్ని ఎంత వేగంగా తెలిస్తే నాకు అంత మైండ్ రిలాక్సేషన్ గా ఉంటుంది అనిపిస్తుంది. 50 to 75% అయినట్టే, ఇంకొంత ఉంది అంతే, అయిపోయినట్టే, నీ పంట పడినట్టే. హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడైతే ఇంకా షాపింగ్ వద్దు, ఏమి వద్దు, మీ ఇంట్లో ఉన్న చీర ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళండి, చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. నీ బర్త్డేకి నువ్వు చీర కొనుక్కోవటం కాదు, అతనికి డ్రెస్ కొను. అది ఓకేనా? రైట్ అమ్మా, రైట్. సరే కట్ చేయండి. కానీ అంటే అమ్మాయి మాటలు పాపం అమాయకంగా నవ్వొచ్చే విధంగా అతని బాధలు అనిపిస్తున్నాయి, కానీ అది భరించే వాళ్ళకి తెలుస్తుంది కళ్యాణ్ గారు. అది కరెక్టే మేడం, కానీ ఆ అమ్మాయికి ఏంటంటే బహుశా అశోక్ని కూడా ఇక్కడ మనం ఒక మాట అనాలి, చెప్పే విధంగా చెప్పాలి. అంతే కదా. కానీ చూడండి సమస్య కాస్త ఎంత జటిలంగా మారిపోయింది కదా. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్ మేడం. ఇది ఏంటంటే కనుక పరిణామాలు ఆలోచించకుండా, అవతల వాళ్ళ యొక్క భావాలు అర్థం కాకుండా, చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితులు అర్థం కాకుండా, అవతల వాళ్ళు ఇచ్చేటటువంటి అట్రాక్షన్ పొగట్టుకి ఎడిక్ట్ అయిపోయి ఇంకా అలా కొనుక్కుంటూ వెళ్ళిపోవటం అనమాట. గ్యాంబ్లింగ్ లాగే, బెట్టింగ్, రివర్స్ అవుతుందా కళ్యాణ్ గారు? అయిపోద్ది మేడం, అయిపోద్ది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.